నా గురించి మీకు బాగా తెలుసు. ఇంతవరకు ప్రభుత్వానికి నిజాయితీగా ఎవ్వర్నీ మోసం చేయకుండా నా వ్యాపారాన్ని సక్రమంగా చేస్తూ ప్రజల దగ్గర శివరాం కన్స్ట్రక్షన్ అంటే నమ్మకమైనదని మంచి పేరు సంపాదించిన వాడిని నేను. అదే నాకు తెలుసు కదా. మీ సమస్య ఏమిటో చెప్పండి. నన్ను ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. వాడు మీకు కావలసిన వాడు. ఎవర్రా అతను? సూరన్. సంతపేట సూరా సార్. వాడికి ఫోన్ కొట్టవయ్యా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నమస్కారం అయ్యా. ఎవరితో ఏ గొడవ పెట్టుకోవాలో తెలీదా నీకు? సక్రమంగా పని జరిగే చోట ఏంటని వేషాలు? అదేంటంటే ఎదురు మాట్లాడు. ఇక మీద శివరామన్ ఛాయలకే నువ్వు వెళ్ళకూడదు. ఏంటి అర్థమైందా? అలాగేనయ్యా. ఫోన్ పెట్టు. మీరు వెళ్ళండి శివరామన్, అంతా నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వెళ్ళొస్తాను. ఎలా నటిస్తున్నాడు చూడు, ఫ్రాడ్. ఓం గణపతి మూర్తదే నమః. ఆర్తిపండుగ ఓం సర్వస్యాబ్దే సర్వచతుర్థే సర్వమే పదేనాప్నోతి సర్వం జగతి. కులదేవత వేంద్రి సంఖ్యలు ఎడుతు వేయంగా. ఓం సర్వస్యాబ్దే సర్వచతుర్థే సర్వమే పదేనాపి. సూర్య నమస్కారం పండుగ. మా బయలుదేరుతానమ్మా. నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను. సరేరా, అలాగే అమ్మని సరే నాన్న. వస్తానండి. సరే రండ్రా వెళ్దాం. గోవింద్, చెప్పండి సార్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఓకే సార్. నేను ఇంజనీర్ చూసొస్తాను. ఏంటయ్యా, మినిస్టర్ ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి, పిలుస్తాను. సరే సరే, నేను చూసుకుంటా. నువ్వేం దిగులు పడుకో. నేను వచ్చి చూసుకుంటాను. ఫోన్ పెట్టు. రావయ్యా. పిలిచినా సరే రావు. ఏంటి మీరు ఒక్కరే బాగుండాలి. ఏమైందయ్యా? మీరు మీటింగ్లు పెడితే జెండాలు కట్టించి జనాలు పోగు చేయాలి. ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి అందరినీ ఓట్లు మేము అడగాలి. ఆగవయ్యా ఆగవయ్యా. ఆవేశంతో ఊపిరి చచ్చిపోతావయ్యా. ముందు నీళ్లు తాగవయ్యా. తాగు. ఇదిగో తాగు. అంతే కదండి. రాళ్ళు విసరటం దగ్గర నుంచి బ్యానర్ దాకా మేం పెట్టాలి. దానికి డబ్బు అక్కర్లేదా? అక్కడ ఇక్కడ లాగేసుకుంటేనే మేము ఈ పనులన్నీ చేయగలము. వీడి నస తట్టుకోలేకపోతున్నా. అదో వదిలేసి వాడు కావాలి వీడు కావాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగద్దు అంటే ఈ పనులన్నీ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇలా చూడండి. వద్దు. ఏంటి వద్దంటున్నాడు? మీరు ఇందులో తల దూర్చొద్దు. ఏం చేసేది చేసుకుంటాం. మండా, ఆ దండివు. 30 తులాలు. చూడండి, ఎప్పటికైనా దండ మేమే వేస్తాం. రాసురా. పనికి మాలిన వాళ్ళకే అన్నీ దొరుకుతున్నాయి. ఎంత పెద్ద మాల. ఇలా చూస్తున్నాడేంటి? వాట అడుగుతాడా? సార్, మాల మెరిసిపోతోంది. అల్లరి పిల్లలు. అయ్యో అయ్యో. ఆపు ఆపు. ఏంటి, ఏమైంది? ఆగు. ఇప్పుడు పోనీ. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నేనంటే నీకెంత ఇష్టం? మన పెళ్ళైన తర్వాత 4 పిల్లల్ని కనేంత ఇష్టం. మై గాడ్. ఏమైంది? పోరా. నేను అయినా సరే నేను తగ్గేదే లేదు. చూస్తూ ఉండు. చావురా. అయ్యో రే, అయ్యో లేరా. నువ్వు సంతోషంగా ఉండాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? నీకేం కాదురా రే. Somebody help me. ఇటు
కాదురా రేయ్. ఆటో హలో అంకుల్, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి ఏడమ్మా? హాస్పిటల్లో కట్టుకుంటున్నారు. ఏమైంది? బైక్ స్కిడ్ అయింది అంకుల్. అయ్యో, ఏం కాలేదు, చిన్న గాయమే. ఏ హాస్పిటల్? రాహుల్ హాస్పిటల్. మురుగా అమ్మొచ్చు. బాబు, పెద్ద గాయమే అయిందిరా. ఎంత రక్తం పోయి నాకేం ఉంటుందో. కాలేదమ్మా, ఏడవకండి. ఎరా, బైక్ నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడుపుకో. నేను జాగ్రత్తగానే వెళ్ళాను నాన్న. ఏ దాన్ని చెయ్యొద్దు. హలో, మర్యాదగానే కదా అడిగాను. పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. ఎవరు మీరు? మర్చిపోయావా? సూరా ఏంటి బాధగా ఉందా? నీ కొడుకంటే నీకు ప్రాణం కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, కరెక్ట్ గా పాయింట్కి వచ్చావు, సందేహం లేదా. నువ్వు చదువుకున్నాడువే. నేను అడిగిన 25% నాకు ఇచ్చేయి. నీకు నీ కుటుంబానికి ఏ సమస్య ఉండదు. ఎక్కడికి రావాలి? చెప్తా. ఆ? ఏంటి ఎక్కడికి రావాలో చెప్పకుండా ఫోన్ కట్ చేస్తావు? ముందు వాడిని డబ్బు రెడీ చేయి నువ్వు. ఆ. తర్వాత ఎక్కడికి రావాలో చెప్దాం. అది కరెక్టే. రే నాన్న, నాన్న నాకు కొంచెం బయట పని ఉంది. నువ్వు అమ్మ కారులో వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను. సరే నాన్న. జాగ్రత్తరా నాన్న. ఓకే నాన్న. మర్యాదగానే కదా అడిగాను. పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. మంచివాడిగా ప్రపంచంలో జీవించలేమా? ఛ! సార్, ఆ? మీరు అడిగిన డబ్బు. గోవింద్, గోవింద్, చెప్పండి సార్. మీ కార్ తాళం పెట్టేయాలండి. సార్, మీరు బాగానే ఉన్నారు కదా సార్? అబ్బే అదేం లేదు, మీరు వెళ్ళండి. సరే సార్. హలో. ఏమైంది సారో? వస్తున్నాను. సరే, చిట్ ఫండ్ దగ్గరికి రాగానే నాకు ఫోన్ చేయి. సరే. తమ్ముడు, ఎస్ సార్. వాట్ యూ వాంట్ సార్? ఒక లాడ్జ్ తీసుకురా. యువర్ డ్రింక్ సార్. బయలుదేరారా? బయలుదేరుతున్నాను. చిరాకు పడకుండా తొందరగా రండి. సరే, వస్తాను. హలో, వన్ మోర్. ఏంటి ఫుల్ డ్రింక్ పోతుంది, ఎత్తట్లేదే? నన్ను అడుగుతావేంటి? వీణ్ణి అడగకూడదు.